తెలంగాణను $3 ట్రిలియన్ ఎకానమీగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రులు. ఇండస్ట్రియల్ పరంగా అన్ని రకాల ఇన్ఫ్రాను వచ్చే కొన్ని సంవత్సరాల్లోనే డెవలప్ చేస్తామన్నారు మంత్రి పొంగులేటి. అటు ఆర్టీసీ బస్సుల్ని పూర్తిగా ఈవీ ఆధారితంగా మార్చి కాలుష్య రహిత హైదరాబాద్ని నిర్మిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గ్రామాన బస్సు తీసుకుపోయేటువంటి ప్రణాళికతో పాటుగా హైదరాబాద్లో ప్రజా రవాణా వ్యవస్థ కాలుష్యాన్ని నివారించే విధంగా ఈవీ బస్సులను తీసుకొచ్చి కార్నర్ దాకా ప్రతి గల్లీకి బస్సు పోయే విధంగా ట్రాఫిక్ కూడా నియంత్రించుకునేటువంటి అవకాశం ఉండే విధంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తా ఉన్నాం. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏదైతే $3 ట్రిలియన్ ప్లాన్ చేస్తా ఉన్నారో అందులో ఆర్టీసీ ప్రజా రవాణా వ్యవస్థగా కూడా ఒక భాగం. ఇంక్లూజివ్ గ్రోత్ ఉంటేనే అన్ని జరుగుతాయి. కాబట్టి గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులు ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యులందరినీ పిలిచి తెలంగాణ రేజింగ్ 2047 ఈ దేశ అభివృద్ధిలో తెలంగాణకు కీలక పాత్ర ఉంది. ఈ గడిచిన 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అనేక కార్యక్రమాలు మాకు పోటీ గతంలో భారతదేశంలోని ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం గుజరాత్ రాష్ట్రంతో కాదు మా పోటీ. చైనా లాంటి దేశాలు ఏవైతే ఈనాడు అడ్వాన్స్గా ఉన్నాయని వాళ్ళు ఊహించుకుంటున్నారో దానికి పోటీగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకెళ్లాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ దిశలో అడుగులు వడివడిగా వేస్తూ ప్రాక్టికల్గా థింక్ చేసి ఆ 2047 విజన్కి $3 ట్రిలియన్ ఎకానమీ డెవలప్ అయ్యే విధంగా ఏ కాన్సెప్ట్ అయితే టేకప్ చేశామో ఈనాడు దానికి తగ్గ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతటిని డెవలప్ చేసే కార్యక్రమాన్ని కార్యరూపం కూడా దాల్చడం జరుగుతుంది.